వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అనాలిసిస్. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎవరు ఎంపిక కాబోతున్నారు అనేటువంటి చిక్కుముడి ఈరోజు విడిపోబోతోంది. సో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల భేటీ జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాధవ్, అలానే పల్లా శ్రీనివాసరావు ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడబోతున్నారు. సో రాజ్యసభ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే మొత్తం 4 స్థానాలు ఖాళీ కావడం జరిగింది. పిల్లి సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అయోధ్య రామిరెడ్డి, నత్వాని తో పాటుగా సానా సతీష్ సంబంధించినటువంటి స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో 4 ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకోబోతున్నారు. సో కూటమి పార్టీకి స్పష్టమైనటువంటి ఆధిక్యం ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి 135 మంది, జనసేన 21 మంది, భారతీయ జనతా పార్టీకి ఉన్న 8 మంది. సో ఓవరాల్గా మొత్తం కూడా కూటమికి సంబంధించినటువంటి వారికే ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలు రాబోతున్నాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ ఈసారి 3 ఎంపిక చేయబోతోంది. జనసేన పార్టీకి సంబంధించి 1 కేటాయించబోతోంది. సో భారతీయ జనతా పార్టీకి ఈసారి అవకాశం ఇవ్వలేమనేటువంటి విషయాన్ని సున్నితంగా చంద్రబాబు నాయుడు ఇప్పటికే తెలియజేశారు. అయితే లాస్ట్ మినిట్లో ఏమైనా నిర్ణయాలు ఉంటాయా అనేటువంటిది ఇవాళ మీటింగ్ తర్వాత మరికొంత స్పష్టత రాబోతోంది. సో రాజ్యసభ స్థానాల కోసం విపరీతమైనటువంటి పోటీ నెలకొనుంది. ఈసారి పెద్దల సభకు వెళ్లేందుకు చాలామంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు ఒళ్ళూరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఈసారి మొత్తం కూడా ఓవరాల్గా చూసినప్పుడు దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 1న నోటిఫికేషన్ వచ్చింది. 8వ తేదీన నామినేషన్లకు చివరి తేదీ. సో ఇక ఎక్కువ సమయం కూడా లేదు. ఆల్రెడీ మనం 4వ తేదీకి వచ్చేసాం. సో ఇక ఉంటుంది 11న ఉపసంహరణకు కూడా గడువు ఉన్నటువంటి పరిస్థితి. జూన్ 18న పోలింగ్, 20 దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు. సో కాబట్టి ఇక సమయం కూడా లేదు. సో కాబట్టి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గట్టి పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలానే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్, పల్లా శ్రీనివాసరావు వీళ్ళు ఇప్పటికే కొంత సమాలోచనలు చేశారు. ఎవరికి అవకాశం ఇవ్వాలి, ఎవరిని సభకు పంపించాలి అనే దానిపైన. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చూసినప్పుడు ఖచ్చితంగా సీనియర్లు కావచ్చు, కొత్త కలయికతో ఈసారి ఎంపిక ఉండబోతోంది. సో దీనికి సంబంధించినటువంటి సమావేశానికి కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి సీట్ల రేసులో చాలామంది ఉన్నారు. సానా సతీష్ మళ్ళీ కొనసాగింపు కోసం ప్రయత్నిస్తున్నారు. కంబంబట్టి రామ్మోహన్ రావు కావచ్చు, వర్ల రామయ్య, అలానే శ్రీనివాసులు రెడ్డి, భాష్యం రామకృష్ణ, ఇట్లా ఒకరేంటి చాలామంది ఉన్నారు. వీరు కాకుండా ఇంకెవరైనా కొత్త పేర్లు కూడా తెరపైకి రాబోతాయా అనేది కూడా మనం చూడాలి. సో మొత్తానికైతే మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముందున్నటువంటి ఆప్షన్స్, సో ఇటు లోకేష్ ఆలోచనలకు కావచ్చు, వారు కొత్త యువతను కూడా అవకాశం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కలిసి ఈ యొక్క ఎంపిక సంబంధించినటువంటి ప్రక్రియలో ఒక కసరత్తు పూర్తి చేసి నిర్ణయాన్ని అయితే మాత్రం చెప్పబోతున్నారు. ఇక జనసేన పార్టీ విషయానికి వచ్చేతలకి మాత్రం చాలా పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే లింగమనేని రమేష్కి ఖరారు చేసే అవకాశం ఉందనేటువంటి చర్చ బలంగా ఉంది. అయినా ఇంకొక 2-3 పేర్లు కూడా ఉన్నాయి. సో చూడాలి వారికి సంబంధించి కూడా. సో మొత్తానికి దీనికి సంబంధించి కూడా ఢిల్లీ స్థాయిలో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి, అక్కడ ఎలాంటి పేర్లు చర్చ జరుగుతోంది. ఇక కూటమి పార్టీలు, ఎన్డీఏ పార్టీకి సంబంధించినటువంటి